జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాక్పై దౌత్యపరమైన చర్యలకు పూనుకున్న విషయం తెలిసిందే. ఓవైపు సింధు నదీ జలాలను ఆపేసిన భారత్ మరోవైపు దేశంలో ఉన్న పాకిస్తాన్ పౌరులందరినీ ఇండియా విడిచి వెళ్లాలని ఆదేశించింది. తొలుత ఏప్రిల్ 30 వరకు గడువు విధించిన భారత్ తాజాగా ఆ గడువును పొడిగించింది. ఏప్రిల్ 30 వాఘా, అటారీ సరిహద్దును మూసివేస్తామని గతంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇచ్చిన ఉత్తర్వును సవరించినట్లు తెలుస్తోంది. ఆంక్షలు సడలడంతో తదుపరి ఆదేశాలు వెలువడే వరకు వారు ఆ సరిహద్దు నుంచి పాక్ వెళ్లేందుకు వెసులుబాటు కలిగిందని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. బుధవారం నాటికి మొత్తం 786 మంది వెళ్లిపోయినట్లు సమాచారం. వారిలో 55 మంది దౌత్యాధికారులు, వారి డిపెండెంట్లు, సహాయక సిబ్బంది, 8 మంది పాకిస్తాన్ వీసాలున్న భారతీయులు ఉన్నారు. గత 6 రోజుల్లో వారంతా అటారీ, వాఘా సరిహద్దు మీదుగా పాకిస్తాన్కు వెళ్లిపోయారు. మరోవైపు పాకిస్తాన్ నుంచి భారత్కు 1465 మంది వచ్చారు. వీరిలో 25 మంది దౌత్య అధికారులు, దీర్ఘకాల వీసాలున్న 151 మంది పాకిస్తాన్ జాతీయులు ఉన్నారు.